పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు విధానాన్ని వివరిస్తూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను అమలు చేసేందుకు అధికార యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని తెలిపారు. మరణించిన వారి పేర్ల తొలగింపు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించడం, అర్హులైన కొత్త ఓటర్ల పేరును జాబితాలో చేర్చడం కోసమే ఎస్ఐఆర్ అమలు జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్ అర్బన్ మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90% ప్రీ మ్యాపింగ్ పూర్తయిందని, అర్బన్ సెగ్మెంట్ లో 68% జరిగిందని వివరించారు. జూన్ 25 నుండి క్షేత్రస్థాయిలో జరగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన జరపాలని, ప్రతి ఓటర్ తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకునేలా చొరవ చూపాలన్నారు. ఎస్ఐఆర్ అమలులో బిఎల్ఓలతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కూడా అత్యంత క్రియాశీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. తక్షణమే బూత్ స్థాయి ఏజెంట్లు నియమించుకుని నిర్ణీత ఫార్మాట్లో వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. బిఎల్ఓలు పక్కాగా ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించేలా ఆన్లైన్ యాప్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిఎల్ఓల నుండి ఓటీపీలు తీసుకుని బిఎల్ఏలు ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టకూడదని, ఇలా చేయడం నేరంగా పరిగణించబడుతుందని, ఇలా చేసినందుకు సంబంధిత బిఎల్ఓ బిఎల్ఏలు శిక్షార్హులు అవుతారని కలెక్టర్ స్పష్టం చేశారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తామని వివరించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యంతరాలు తెలియజేయవచ్చని, అక్కడ సంతృప్తి చెందిన పక్షంలో పక్షం రోజుల అనంతరం జిల్లా ఎన్నికల అధికారికి అభ్యంతరం తెలపవచ్చని సూచించారు. దాఖలైన అభ్యంతరాలు, క్లెయిమ్లను సెప్టెంబర్ 28 వరకు పరిష్కారం చేస్తామని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగారావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు బాలరాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. చట్టం కాదు, వేదం కాదు, అంటే డిజిటైజ్ చేస్తే ఒక ఐడి వస్తుంది. సో మా ఫామ్ తప్పిపోయింది, ఆ షికాయత్ కూడా రావు ఈసారి. నా పేరు తొలగించినట్టే. ఓకే, సో మీరు సగం ఫామ్ ఇచ్చినా, జస్ట్ సంతకం పెట్టి ఇచ్చినా పర్వాలేదు, మేము మళ్ళీ మిమ్మల్ని అప్పీల్కి పిలుస్తాము. కానీ మీరు ఎన్యూమరేషన్ ఫామ్ వేయాలి అంటే మీ పేరు రానే రాదు. సో ఇది దయచేసి మీరు కూడా మీ కార్యకర్తలతో, మీ ఏజెంట్స్తో మాట్లాడేటప్పుడు ప్లీజ్ ఈ డేట్ రాసి పెట్టుకోండి. రేషనలైజేషన్ ట్రైనింగ్స్ మా బిఎల్ఓస్కి మేము ఇస్తాము. ట్రైనింగ్ మనం కనీసం 2-3 సార్లు ఇవ్వాలి. అన్ని ఒకటి జిల్లా స్థాయిలో ఇవ్వాలి, ఒకటి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన తర్వాత ఎన్యూమరేటర్ వచ్చిన తర్వాత వస్తే ప్రతి ఇంటికి వచ్చి ఫామ్ ఇస్తారా, ఫిల్ చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఎన్యూమరేటర్ అనేది పదం వాడకండి. ఎన్యూమరేషన్ ఫామ్ లో ఎంత కొంత డేటా ప్రీ పాపులేటెడ్ ఉంటుంది, ఫోటో ప్రీ పాపులేటెడ్ ఉంటుంది, క్యూఆర్ మ్యాపింగ్ పెండింగ్ ఉంది మేడం. ఇంకా అది మ్యాపింగ్ డేటా ఇస్తాం. సో అందుకే మేము మా సిబ్బందికి కూడా ఆల్మోస్ట్ 90% అయింది. ఓకే, బోధనలో 89 తీసుకోండి, బాన్స్వాడలో 91, నిజామాబాద్ అర్బన్ ఢిల్లీ 68, లోవెస్ట్, నిజామాబాద్ రూరల్ 92, బాల్కొండ 90. సో సింపుల్గా సార్ ఏం చేస్తారు, ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకవేళ ఏసీ గారికి తన లాస్ట్ 2004లో ఉన్న పిఎస్ నెంబర్ గుర్తుంటే మంచిది, కానీ అది చాలా అతిశయోక్తి, అంతా ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో 2009లో డిలిమిటేషన్ కూడా అయింది. సో సార్ ఇప్పుడు బహుశా ఎలా వెతుకుంటారు, తన ఎలక్టోరల్ డీటెయిల్స్లో ఆయన తప్పకుండా పెట్టాల్సింది ఏంటంటే ఆయన స్టేట్, ఆయన ఏ రాష్ట్రానికి చెందిన, అప్పుడు